నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత భారత్ సాధన లక్ష్యంగా కేంద్ర బడ్జెట్. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ భీమవరం కేజీఆర్ఎల్ సిఎస్ఎన్ కళాశాలలో ప్రచారం నిర్వహించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. కాళ్ల మండలం కలవపూడిలో వైభవంగా శ్రీ ఉమా భీమేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ. స్వామివారిని దర్శించుకున్న శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. భీమవరం తాడేపల్లిగూడల్లో పలు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల ముద్దాయిలను అరెస్టు చేసిన భీమవరం 1 టౌన్ పోలీసులు. వివరాలను మీడియాకు వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంగా దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ది ధ్యేయంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గురువారం భీమవరంలోని కేఎస్ రాజు కన్వెన్షన్లో పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేర్చెల సుభాష్ రాజు అధ్యక్షతన కేంద్ర బడ్జెట్పై మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ పీవీఎల్ మాధవ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ఏడాదికి కేంద్ర ప్రభుత్వానికి ₹1,00,000 కోట్ల పన్ను రూపంలో నష్టం వాటిల్లినా లెక్క చేయకుండా 12 లక్షల లోపు ఆదాయం వచ్చిన వారికి పన్ను నుండి మినహాయింపు ఇవ్వడం సాహసోపేత నిర్ణయమన్నారు. గత ప్రభుత్వాల్లాగా ఓట్ల కోసం కాకుండా దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన బడ్జెట్ అని, వికసిత్ భారత్ 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని చేరుకునేలా ఈ బడ్జెట్ ఉందని, ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో భారీ కేటాయింపులు చేశారని అన్నారు. ముఖ్యంగా పోలవరం, అమరావతిల నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం కూడా జరిగిందని మాధవ్ చెప్పారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ బడ్జెట్పై మేధావులకు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం కోసం దేశవ్యాప్తంగా మేధావుల సదస్సులు ప్రధాని మోడీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నత్తనడకన సాగిన జలజీవన్ మిషన్ 2028 వరకు పెంచడం వల్ల మన రాష్ట్రానికి చాలా ప్రయోజనం చేకూరుతుందన్నారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి భారీ కేటాయింపులు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో మొదట భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ కాగిత వెంకటరమణ, తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏతకోట తాతాజీ, భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యూటన్, ప్రొఫెసర్లు కృష్ణ చైతన్య, సునీల్ కుమార్లు మాట్లాడుతూ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉందని తెలిపారు. పెద్ద సంఖ్యలో వ్యాపారస్తులు, న్యాయవాదులు, విద్యార్థులతో పాటు బీజేపీ, జనసేన, టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది భారతదేశంలో మధ్యతరగతి ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడే విధంగా, ముఖ్యంగా రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉన్నది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి దాని లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాం. ముఖ్యంగా పెద్ద ఎత్తున వేతన జీవులకి పెద్ద ఎత్తున పన్ను చెల్లింపు విధానంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి విధానాన్ని కూడా గమనించాం. ఒకేసారి 7 లక్షల నుండి దాదాపు 12 లక్షల వరకు, 12 లక్షలు కాదు, ఎంప్లాయీస్ అవుతే ఇంకొక 75,000 అదనంగా 12,75,000 వరకు కూడా ఎటువంటి పన్ను చెల్లింపు అవసరం లేకుండా పెద్ద ఎత్తున పరిమితి పెంచడం జరిగింది. ఏ విధంగా ఏదైతే అంత్యోదయ పథకాలు ఉన్నాయో గతంలో ప్రవేశపెట్టినటువంటి పథకాలకు పెద్ద ఎత్తున ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైతే జలజీవన్ ఉన్నదో, జలజీవన పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నత్తనడకగా కొనసాగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే 30% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నదో, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ 30% కూడా చెల్లించని కారణంగా జలజీవన్ ఈ రాష్ట్రంలో పనులు పెద్దగా పూర్తి కాదు. కాబట్టి ఇప్పుడు దాని పరిమితిని 2028 వరకు కూడా పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో
జలజీవన్ మిషన్ కార్యక్రమాలు కొనసాగేటువంటి అవకాశం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పార్టీ సమావేశం కూడా కాదు, సమాజంలో ఉన్నటువంటి మేధావుల్ని, టీచర్స్ని, ప్రొఫెసర్స్ని, వర్తక సంఘాలకి కావాల్సిన వ్యక్తులను కూడా పిలవమని చెప్పి, అంటే వారి నుంచి కూడా కొన్ని సూచనలు వస్తాయి. మనం కూడా పార్టీ నాయకత్వానికి సూచించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో వాటి మీద కూడా పరిశీలన చేసే విధంగా, అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా స్వీకరించాలి అనేటువంటి ఒక ఆలోచన. నేను కూడా రేపు 23వ తారీఖుని వైజాగ్లో మాధవ్ గారి ఊరిలో నేను ఇటువంటి బడ్జెట్ సమావేశాన్ని ప్రసంగించాల్సి ఉంది. మాధవ్ గారు భీమవరం రావడం, దీని మీద ఆయన వస్తున్న కారణంగానే నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, లేకపోతే ముఖ్యమైన కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పటం, దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలకి అందరూ వెళ్ళి బడ్జెట్ అంటే ఏమిటి, నరేంద్ర మోడీ గారి యొక్క దృష్టికోణం, భారతీయ జనతా పార్టీ ఆలోచన పద్ధతి, ఈ యొక్క బడ్జెట్లో ప్రజల కోసం ఎటువంటి సేవలు అందిస్తుంది అనే విషయాన్ని వివరించడానికి అందరం కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళే ఏర్పాటు చేయడం జరిగింది. మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనందరికీ వరం ఏమిటి అంటే, భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మన ప్రాంతం నుంచి ఎన్నిక కావటం, అలాగే కేంద్రంలో మంత్రి పదవి రావటం, మంత్రి పదవి వచ్చిన 4 నెలల్లోనే అనేక రకాల అద్భుతాలు చేయటం, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్, దాని ఏదైతే ప్రైవేటు కోరల్లో నుంచి బయటికి తీసుకొచ్చి, ఎవరు ఊహించిన విధంగా, ఎవరు స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఒక ఎంప్లాయీ కూడా ఆలోచన చేయలేదు, సుమారు 13,000 కోట్ల రూపాయలు దానికి ఒక గ్రాంట్గా ఇచ్చి దాన్ని ఏ విధంగా రక్షించి ముందుకు తీసుకెళ్లే తీరు, ఆయన పదవి చేపట్టిన 1 నెలలోనే రావటం, తర్వాత చేసిన అశేష కృషి వల్ల ఇవాళ అది సాధ్యమైంది. గత అనేక సంవత్సరాల నుంచి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. స్వతంత్రం వచ్చిన భారతదేశానికి ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంత కేటాయింపులే కదా, దీంట్లోకి విశేషం ఏముంది? గత ప్రభుత్వం కాంగ్రెస్ చేసింది, దాని ముందు యునైటెడ్ ఫ్రంట్ చేసింది, తర్వాత జనతా పార్టీ చేసింది, దాని ముందు కాంగ్రెస్ పార్టీ చేసింది, ఏముంది ప్రత్యేకత అని చెప్పి. తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉండే అనేక రకాల మౌలిక మార్పులు చేయాలని ఆలోచన చేసి అనేక రకాల ఆలోచన చేశారు. దాంట్లో అతి ముఖ్యమైన ఆలోచన ఏదైతే మనం వార్షిక ఫైనాన్స్ బిల్ పెడుతున్నామో, ఈ ఫైనాన్స్ బిల్ అనేది కేవలం ఒక బిల్లుగా ఉండకూడదు, ఈ దేశం యొక్క గతిని మార్చే విధంగా ఉండాలి. ఈ దేశానికి సంబంధించిన 3 ప్రధాన రంగాలు ఉన్నాయి. దాంట్లో ఈ దేశం యొక్క ఎకానమీ, రెండోది ఈ దేశానికి సంబంధించిన సైనిక డిఫెన్స్ పాలసీ, అలాగే ఈ దేశానికి సంబంధించి 3వది అతి ముఖ్యమైనది ఈ దేశానికి సంబంధించి విదేశాంగ విధానం, ఫారెన్ పాలసీ. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా ఇండిపెండెంట్ గా పని చేయాలని చెప్పి భావించి త్రికరణ అమలు చేయాలని చెప్పి పోరాటం చేసిన మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మనం గుర్తుంచుకోవాలి. దాని కారణంగా మనందరం కూడా దేశ ప్రగతిలో మనం కూడా భాగస్వాములు అవుతాం. ఆ విధంగా ముందుకెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది. భీమవరం పట్టణం రాష్ట్రం అంతా కూడా భీమవరం అంటే చాలా గొప్పది అనే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే సరైన మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, సరైన కనెక్టివిటీ లేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఎన్హెచ్కి దూరంగా, ఇటు ఈ ఎన్హెచ్కి ఆ ఎన్హెచ్కి కూడా మధ్యలో ఉన్నాం మనం. మరి అన్నిటికీ కనెక్టివిటీ కోసం మరి ఆయనకున్నటువంటి రాజకీయ చాతుర్యం, అలాగే ఆయనకున్నటువంటి పరిచయాలతోటి పెద్దల్ని ఒప్పించి మనకి కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు మనకి భీమవరం పట్టణ పరిసరాలు అభివృద్ధికి, అలాగే రోడ్ల అభివృద్ధికి తీసుకొచ్చినటువంటి మా మిత్రులు, అలాగే మరి వర్మ గారు, వారికి మరి 1947 వికసిత్ భారత్ సంకల్ప యాత్రను మనం పెట్టుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవంగాను. దానికి అనుగుణంగా మొన్న బడ్జెట్ ఎంతో గొప్పది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా, అటు ప్రతిపక్షంలో నాయకులు కూడా మెచ్చుకున్న బడ్జెట్ ఇది. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా పేద ప్రజలు ఆశించిన విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో ప్రయోజనాలు ఇందులో ప్రకటించడమే కాకుండా ఎప్పటి నుంచో చూస్తున్న విధంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మరి అది పెంచడం గొప్ప విశేషం. ఊహించిన విధంగా దాన్ని 12 లక్షలకి తీసుకెళ్లారు. ఎందుకంటే అంత అవుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నిర్మలా సీతారామన్ మంచి ఆలోచనతో ప్రజలందరూ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం తీసుకెళ్లారు. నియోజకవర్గ హాస్పిటల్స్ కానీ ఈ రకంగా ఎన్నో ఇటువంటి ఆ బడ్జెట్ని మనం ఎప్పుడు చూడలేదు అన్న దాని మీద విషయాలు అన్నయ్య గారు
క్లియర్గా మాధవ్ గారు మనకు వివరిస్తారు. కేంద్ర బడ్జెట్ 2025-26 మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఎక్స్-ఎమ్మెల్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 2014 ముందు అప్పటి నుంచి కూడా మనకి ఒక హైవే ఆకువేడి నుంచి దిగమరు వరకు ఉన్న ఈ రోజు వరకు కూడా టెండర్లు పిలుచుకోలేకపోయాం కోర్టు కేసుల వల్ల. అది దాన్ని ఇంకా మంచి ఇబ్బందులు లేకుండా దేవాలయం కింద నుంచి నిన్నే డిపిఆర్ సిద్ధం చేయమని తీసుకొచ్చారు. ఈ 3 నెలల మట్టించి దాని మీద ఆయన చేసిన కృషి మా అందరికీ తెలుసు, ఎన్ని మీటింగ్లు జరుగుతున్నాయో. అది అలాగే ఉండి మన ఫ్లైఓవర్ ఒకటి అండి, ఆ ఫ్లైఓవర్ దగ్గరగా 3 సంవత్సరాలు అయింది నాగుపై శాఖంలో. దాన్ని కూడా మొన్నే రీస్టార్ట్ చేయించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆయన చేయటం ఇక్కడ మన ఆయన రావడం మినిస్టర్గా మనం చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి పట్టభద్రులందరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి కూటమి అభ్యర్థికి పట్టం కట్టాలని పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు విజ్ఞప్తి చేశారు. భీమవరం కేజీఆర్ఎల్ సిఎస్ఎన్ కళాశాలలో ఎన్డీఏ కూటమి నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మద్దతుగా పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ విజ్ఞానులైన అధ్యాపకులు ఇతర సిబ్బంది 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీతో గెలిపించారని, అదే ఉత్సాహంతో కూటమి అభ్యర్థి రాజశేఖరాన్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు దాసరి ఆంజనేయులు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, జనసేన జిల్లా కార్యదర్శి, నర్సాపురం పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త చెనమల్ల చంద్రశేఖర్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, కూటమి నాయకులు కారుమూరి సత్యనారాయణ, కొత్తపల్లి ప్రసాద్, కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27వ తారీఖున జరుగుతుంది. దీనికి ఎన్డీఏ కూటమి బలపరుస్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని కోరటం కోసం మీ దగ్గర రావడం జరిగింది. రాజశేఖర్ గారి ప్రయారిటీ నెంబర్ 1 అయింది, ఫస్ట్ పేరే ఆయన వచ్చింది. ఆయన పేరు చూపుని పక్కన బాక్సులో 1 అని గీత పెట్టాలి. టిక్ పెట్టడం కానీ 1 అని రాయటం కానీ చేయకూడదు, 1 అని గీత పెట్టాలి. అలా పెడితేనే ఆ ఓటు చెబుతుంది. ఆ పెన్ను కూడా ఎలక్షన్ ఆఫీసర్గా ఇచ్చిన పెన్నే వాడాలి. ఆ వాడినట్లయితే మీ ఓటుకి వాల్యూ ఉంటుంది. మీరందరూ కూడా ఎన్డీఏ కూటమి బలపరిచిన రాజశేఖర్ గారిని బలపరిచినట్లయితే కౌన్సిల్లో మీ సమస్యలన్నీ కూడా తెలియజేసి అవన్నీ కూడా పరిష్కరించడానికి ఆలోచన చేయడం జరుగుతుంది. గత 8 నెలల నుంచి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామో మీరందరూ కూడా ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన విధానం ఎలా ఉంది, ఇప్పుడు 8 నెలల్లో జరిగిన పరిపాలన విధానం ఎలా ఉంది, ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఎన్డీఏ కూటమి మంచి ప్రభుత్వం, చక్కని పరిపాలన చేస్తుందనే ఆలోచన మీ అందరికీ వస్తుంది. పేరాబత్తుల రాజశేఖర్కి మీ పవిత్రమైన ఓట్లు వేసినట్లయితే మనం విజయం సాధిస్తాం. విజయం సాధించిన తర్వాత కౌన్సిల్లో మన ప్రాంత సమస్యలు, మన యువతలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా కౌన్సిల్లో మాట్లాడటం జరుగుతుంది. గెలిపించాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మీ విలువైన ఓటు, మీ పవిత్రమైన ఓటు ఉమ్మడి అభ్యర్థిగా అంటే మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ ఆయన పేరు. ఆయన్ని ఎంపిక చేయడం కూటమి ప్రభుత్వం మనందరికీ తెలుసు. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. ఆయన దాదాపు ఇప్పటికే మన భీమవరం కూడా చాలాసార్లు 4 సార్లు రావడం జరిగింది.
ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఓట్లు లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడే మాట్లాడుతూ మనం చెప్పారు దాని గురించి తప్పనిసరిగా మీ రిలేషన్స్ కావచ్చు ఎవరినైనా సరే ఎంకరేజ్ చేసి తప్పనిసరి ఓటు అనేది కంపల్సరిగా వేసే విధంగా చూడటం అనేది మీ అందరి బాధ్యతలు. ఎందుకంటే మనం ఓటు నమోదు చేయించుకున్నాం, మా ఓటు ఉండే గ్రాడ్యుయేషన్ గురించి చదవాలి కాదు. ఇక్కడ ప్రతి ఒక్క ఓటు పడితేనే మన జిల్లా నుంచి కానీ మన నియోజకవర్గం నుంచి కానీ అలాగే మన కేజీఆర్ కాలేజీ నుంచి కానీ మంచి ఓటింగ్ వచ్చింది ఎమ్మెల్సీ అభ్యర్థికి అని మనం చెప్పుకునే పరిస్థితి మనకు ఉంటుంది ఆలోచన. కాబట్టి మీరందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం. తప్పనిసరిగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ విలువైన ఓటుని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మన రాజశేఖర్ గారిని ఎంపిక చేసుకునగా మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆయన ఇవాళ బ్యాలెట్లో 35 మంది బ్యాలెట్లో ఉంటారు, 35 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు. దాంట్లో మొదటి పేరే పేరావతల రాజశేఖర్ గారు. ఆయన అక్కడ ఏ విధంగా ఎన్నికలు గుర్తుండు, ఆయన పేరు ఆయన ఫోటో ఉంటుంది, పక్క గడిలో ఒకటి నిలువు గీత, ఏ రకమైనటువంటి టిక్కులు కానీ మార్కులు కానీ ఏ రకమైనటువంటి కూడా రాసినా సరే అది ఇన్వాలిడ్ అయిపోతుంది. అలాగే ఒకటి ఇద్దరికి వేసినా వ్యాలిడ్ అయిపోతుంది, ఒక అంకి ఇద్దరికి వేసినా ఒకే అంకి ఇద్దరికి వేసినా అది కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇది సాధారణ ఎన్నికలాగా ఒక ఓటు వేయడం కాదు, ప్రాధాన్యత ఓటు ఉంటుంది. మనందరం మేము కోరేది ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసే అక్కడతోటి ఆ ఒక్క ఓటు వేసి మన రాజశేఖర్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకించి చెప్పవలసిన లేదు. ఎందుకంటే మీరందరూ కూడా మన 2024లో ఓటమిని ఏ విధంగా సపోర్ట్ చేశారు, మన రాష్ట్రాన్ని మన యొక్క యువత భవిష్యత్తుని మీరు చెప్పేటటువంటి పాఠాలు చెప్పేటువంటి యువత భవిష్యత్తు అంతా కూడా మరి ఏ విధంగా అంధకారంలో గెలిపోయింది 2019 నుంచి 2024 వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి తప్పు మరి జరగకూడదని చెప్పి మీరు అందరూ చేసినటువంటి సహకారాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. అదేవిధంగా దాన్ని కొనసాగిస్తూ పేరావతల రాజశేఖర్ గారిని మరి శాసన మండలిలో ఆయన యొక్క వాణి వినిపించేలాగా యొక్క గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యలన్నీ కూడా తీరే విధంగా ఓటమి ప్రభుత్వం తరఫున ఆయన మరి శాసన మండలిలో వినిపించే విధంగా మీరు అందరూ కూడా ప్రభుత్వం మీరందరూ చూశారు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది వివరంగా చెప్పడం మీరు ప్రస్తుతం కళ్ళారా చూస్తున్నారు ఏ రోజు ఏం జరుగుతుంది అనేటువంటి. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎంత ముఖ్యం అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉంది, కానీ కౌన్సిల్లో పూర్తి మెజారిటీ మన గవర్నమెంట్కి లేదు. కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా చాలా ముఖ్యం. మన సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలన్నా, విద్యారంగం బాగా అభివృద్ధి చెందాలన్నా, మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలన్నా 2 కౌన్సిల్లోనూ అసెంబ్లీలో కూడా మనకి పూర్తి మెజారిటీ అవసరం. కాబట్టి పేరావతల రాజశేఖర గారిని గెలిపించడానికి మన శాయశక్తులా కృషి చేద్దాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చూసాం, సీఎంగా గెలిపించుకున్నాం. అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతారు. దాంట్లో భాగంగానే ప్రజెంట్ మనకి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి. డెఫినెట్గా మనందరం కూడా వారికే ఓట్ చేసి మనం గెలిపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సార్. అనేక అభివృద్ధి కార్యక్రమాలు బాగా వెళ్ళిపోవడంలో కారణాలు అయినప్పటికీ కూడా అవన్నీ అధిగమించి రావాలంటే ముఖ్యమంత్రి గారితో కూడా తప్పనిసరిగా మరి ఎక్కువ సాధించి ఉన్న మనిషి ఉండడం అవసరం. అలాగే అటు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి బీజేపీ అగ్రనాయకత్వంలో కూడా మంచి సన్నిహిత సంబంధం ఉన్న పేరావతల రాజశేఖర్ గారిని మనం కూడా పెద్ద మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అందరూ మనం చేసుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా నిలబడ్డారు. వాళ్ళకి మన కాలేజీ తరఫున మన కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీలో ఉన్న పట్టభద్రులు అలాగే 2022 పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి వేసి వాళ్ళని గెలిపించాలని, పేరావతల రాజశేఖర్ గారిని గెలిపించాలని నా విజ్ఞప్తి. ఈ 1వ నెంబర్ ఓటు ఆయన నెంబర్ కూడా 1వ నెంబర్ ఓటు ఒకే అంకె వేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ ఎన్డీఏ కూటమి తరఫున మనందరూ కోరుకుంటున్నాం.
ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది అనేది ఎన్డీఏ ప్రభుత్వంలోనే మీరు పూర్తిగా చూడగలరు. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రీతిపాత్రమైన వ్యక్తి, బిఎస్సి చైర్మన్ గారు అందరూ కలిసి మా మేడం గారిని శాలువతో సత్కరించవలసిందిగా. అలాగే కలోపొడి గ్రామస్తులందరి సహకారంతో సుమారు 2 కోట్ల రూపాయలతో శ్రీ ఉమా భీమేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మించడం అభినందనీయమని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కలవపొడి గ్రామంలో ఉమా భీమేశ్వర స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం కనుల పండుగగా సాగింది. వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ఉమా భీమేశ్వర స్వామి వారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు హాజరై ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన దేవాలయాన్ని గ్రామస్తులందరూ తమ వంతు సహకారం అందించి దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించారన్నారు. కలవపొడి గ్రామ స్ఫూర్తితో మిగతా గ్రామాల్లో కూడా దేవాలయాలు పునర్నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఆలయం వద్ద అఖండ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐఐసీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, టీటీడీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు, నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ, ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, మంతెన పెదనరసింహరాజు, ముదుండి మణిబాబు, ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు సూరిబాబు, రాంబాబు, శ్రీనివాసరాజు, వేణురాజు, శివాజీరాజు తదితరులు పాల్గొన్నారు. అంచనాలు ఇక్కడ చూడండి. మా మాటలు ఎలాగా ఉన్నారు? ఈరోజు కలవపూడి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి అత్యద్భుతంగా 2 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేసి అద్భుతమైన శివాలయం, నవగ్రహ ఆలయంతో సహా అందంగా ఒక మంచి యాగశాల కూడా పర్మనెంట్గా నిర్మాణం చేయటం చాలా చాలా సంతోషం అనిపించింది. మరి వాళ్ళ రోజుల్లో దేవాలయాల అంటే ఎక్కడ చూసినా కష్టం లేని మనిషి లేడు. కష్టానికి డబ్బుకి సంబంధం లేదు. డబ్బు లేని వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉంటున్నారు డబ్బు ఉన్న వాళ్ళ కన్నా. సో అందరికీ కావాల్సింది మనశ్శాంతి. ఆ మనశ్శాంతికి దేవాలయాలే మనకి కావాలి. ఇటువంటి అద్భుతమైన దేవాలయాలు ఈ గ్రామస్తుల స్ఫూర్తితో చాలా గ్రామాల్లో జీర్ణావస్థకు వచ్చిన దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేసి ఈ రకంగా బాగా మరిన్ని దేవాలయాలు రావాలి. హిందూ ధర్మం మన సనాతన ధర్మం, ఆ ధర్మ రక్షణ కోసం ఈ కలవపూడి స్ఫూర్తితో మరిన్ని గ్రామాల్లో ఇంకా మంచి మంచి దేవాలయాలు ప్రజలకు అందుబాటులోకి రావాలి. భక్తిభావం పెంపొందాల్సిన అవసరం ఉంది. భక్తి ఎక్కడ దేశంలో ఎక్కడ గుళ్ళు ఉన్నా మన వాళ్ళే వెళ్తున్నారు, కానీ మనకు సరైన దేవాలయాలు తక్కువైనవి. సో అలాగే ఏ గ్రామానికి ఆ గ్రామం ఇంత అందంగా అత్యద్భుతంగా మరిన్ని వందల వేల దేవాలయాలు రావాలని మన హిందూ ధర్మం ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది, ఎవరి మతం వాళ్ళు ఫాలో అవుతారు. మన మతాన్ని, మన మతంలో ఉన్న మంచితనాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత దేవాలయాల ద్వారా సాధ్యం అవుతుంది. కనుక దేవాలయాల నిర్మాణానికి ప్రజలందరూ కూడా తలో కాస్త వేసుకుని ఎవరో ఒక్కలే చేశారన్నట్టు కాకుండా అందరూ ఈ గ్రామంలో చేసినట్టు, బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఇస్తారు, ఈ గ్రామంలో జరిగినట్టు జరగాలని ఒక ప్రేరణ కావాలని కోరుకుంటూ మరొకసారి ఈ అద్భుతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ ఆలయ నిర్మాణ ధర్మకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా స్వగ్రామైనటువంటి కలవపూడి గ్రామంలో శ్రీ ఉమా భీమేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఎంతోమంది పెద్దలందరూ సహాయ సహకారంతో చేయడం జరిగింది. స్థలదాతలు కానీ, అదేవిధంగా ఆర్థికంగా కానీ దాతలు కానీ, శ్రమదానం కానీ, వివిధ రకాలుగా చేసేటువంటి వారందరికీ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నవగ్రహాలు కానీ అదేవిధంగా ఏ ఒక్క కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా అన్ని కార్యక్రమాలు క్వార్టర్స్ కానీ బ్రాహ్మిన్స్కి సంబంధించి అన్నీ కూడా గ్రామస్తుల సహాయ సహకారంతో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు వారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా జుత్తిగా నాగరాజు గారు కూడా కాన్స్టిట్యున్సీ యొక్క జనసేన ఇన్ఛార్జ్ కానీ ఇతర పెద్దలందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ గ్రామ ఆడపడుచులు కానీ ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా వివిధ గ్రామాల నుంచి అత్యధిక శాతంలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఉమా భీమేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ అందరికీ కూడా ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి పెద్దలకి కూడా గ్రామ పెద్దలకి కమిటీ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా కలవపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ ఉమా భీమేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించి ఈరోజు పునఃప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. ఈ ఉమా భీమేశ్వర స్వామి ఈ కలవపూడి గ్రామానికి ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా చల్లని దీవెనలు ఆశీస్సులు ఇచ్చి ఈ గ్రామ ప్రజలందరినీ కూడా ఈ ప్రాంతాన్ని అంతటికి కూడా చల్లగా చూడమని చెప్పి ఉమా భీమేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మా కలవపూడి గ్రామం ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో శివారు గ్రామం ఏదైతే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. మన పూర్వీకులు జ్యోతిర్ల సుబ్రహ్మణ్యం గారు కృష్ణమూర్తి గారు కుటుంబం అలాగే గ్రామ పెద్దలందరూ కూడా ఆ రోజు గ్రామంలో శివాలయం ఉండాలని చెప్పి శివాలయాన్ని నిర్మించి 1965లో దేవాలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉమా భీమేశ్వర స్వామి ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి చల్లని దీవెనలు ఇవ్వటం ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవటం ప్రజలందరూ కూడా ఇదివరకు కాయ కష్టంతో కష్ట నష్టాలతో ఉండే పరిస్థితి ఈరోజు సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో ఉండే పరిస్థితి పరమేశ్వరుడు వల్ల ఈ గ్రామానికి కలిగింది. దేవాలయంని పునర్నిర్మించాలని గ్రామస్తులు గ్రామ పెద్దలందరూ కూడా సంకల్పించుకొని అందరూ కూడా ఒక మాట మీద దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి అదే ఇదివరకు దేవాలయం రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాతల సహకారంతో గణపతిరాజు గారు జ్యోతుల కుటుంబం వారు భూమి ఇవ్వటంతో వెనకాల దేవాలయాన్ని కొంచెం వెనక్కి జరిపి దేవాలయాన్ని పునర్నిర్మించి దాతల సహకారంతో గ్రామస్తులు గ్రామ పెద్దలందరి సహకారంతో నిర్మాణం చేసి ఈరోజు పునఃప్రతిష్ఠా మహోత్సవం జరగటం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సోదరిమణులు మాతృమూర్తులు పెద్దలు అందరికీ కూడా ఉమా భీమేశ్వర స్వామి చల్లని ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ దేవాలయానికి నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఉండి నియోజకవర్గం కాలమండలం కల్లపూడి గ్రామంలో శ్రీ ఉమా భీమేశ్వర స్వామివారి పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి మరి ఈరోజు మరి ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించిన మరి ఆలయ కమిటీ దాతలు అలాగే కమిటీ వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ గ్రామంలో ఎప్పుడూ కూడా మరి ఇక్కడ దాతలకు కరువు లేదు. మరి అందరూ కూడా ఈ గ్రామంలో అందరూ సమిష్టిగా మరి ఏ కార్యక్రమం ఉన్నా సరే మరి ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఎంతో అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ గ్రామం మరి మన మాజీ శాసనసభ్యులు శ్రీ మంచూరి రామరాజు గారు అలాగే కలపూడి శివగారు స్వగ్రామం ఈ గ్రామం. ఇక్కడ ఏది ఉన్నప్పుడు కూడా అందరూ సమిష్టితో అభివృద్ధి పదవులో ముందుకెళ్తున్న దాతలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కలపూడి గ్రామ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భీమవరం తాడేపల్లిగూడెం పట్టణాల్లో పలు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల ముద్దాయిలను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ₹1,80,000 విలువ చేసే 54 గ్రాముల బంగారాన్ని 450 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జయసూర్య మాట్లాడుతూ తణుకు గ్రామానికి చెందిన నగరపు ఈశ్వరరావు తండాసి కామేశ్వరరావులు ఈ నెల 8వ తేదీన భీమవరం పట్టణంలోని మెంటేవారి తోటకు చెందిన ఆర్ ఆంజనేయ స్వామి ఇంట్లో చోరీకి పాల్పడ్డారని, అంతకుముందు తాడేపల్లిగూడెంలో కూడా ఓ ఇంట్లో చోరీకి పాల్పడి వెండి బంగారం వస్తువులు దొంగలించారని తెలిపారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు దొంగతనాలు చేశారన్నారు. వీరిని అరెస్టు చేసి కోర్టుకు పంపుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 8వ తారీఖున మెంటేవారి తోటకు సంబంధించిన రేవు ఆంజనేయ స్వామి అనే ఆయన ఇంట్లో అంటే ఆయన ఒక వారం రోజులు ఊరు వెళ్ళాడు. ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి తాళం బ్రేక్ చేస్తుందని తన ఇంట్లో
సుమారుగా 450 గ్రాముల వెండి వస్తువులు, అలాగే 2 గ్రాముల లక్ష్మీదేవి రూపులు 4 ముక్కు పుడకలు 4, అలాగే గొలుసు ఒకటి 16 గ్రాములు, మొత్తం 26 గ్రాములు గోల్డ్ పోయిందని మనకు ఒక కంప్లైంట్ ఇస్తే, దాని మీద మన 1 టౌన్ సిఏ గారు నాగరాజు గారు, మన సిసిఎస్సిఆర్ సిఏ గారు ఇద్దరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి మన ఈ కేసులో నగరపు ఈశ్వరరావు ఎలియాస్ సింగనపూడి ఈశ్వరరావు, ఇతను ఓల్డ్ అఫెండర్ యాక్చువల్గా తణుకుకు సంబంధించిన ఆయన. అతనితో పాటు తండాపి కామేశ్వరరావు అని అతను కూడా తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరినీ కూడా మన సమాచారం మీద నిన్న సాయంత్రం 6 గంటలకి భీమవరంలో మన వెంటేవారి తోటలో అరెస్ట్ చేశారు. మళ్ళీ ఏదో న్యాయం చేద్దామని వస్తాయి కానీ వాళ్ళ దగ్గర నుంచి దీనికి సంబంధించిన చోరీ సొత్తు మొత్తం ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. 450 గ్రాములు వెండి, 26 గ్రాముల గోల్డ్ మొత్తం రికవరీ చేయడం జరిగింది. అలాగే ఇతను ఈ ఇంట్రాగేషన్లో భాగంగా తాడేపల్లిగూడెంకు సంబంధించిన మరో క్రైమ్ 40/25 క్రైమ్లో కూడా అతను కన్ఫెస్ చేశాడు. దానికి సంబంధించి ఒక జత మంగళసూత్రాలు, చెవిదిద్దులు ఒక జత 8 గ్రాములు, అలాగే ఉంగరాలు 3 12 గ్రాములు, మొత్తం 28 గ్రాముల గోల్డ్ అతను దానిలో చోరీ చేసినట్టు గుర్తించడం జరిగింది. వాటిని కూడా మొత్తం 28 గ్రామ్స్ ఇంటాక్ట్గా రికవరీ చేశాం. టోటల్ వర్త్ ఆఫ్ 1,80,000 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ మనం రికవరీ చేయడం జరిగింది. ఇతను హ్యాబిచువల్ అఫెండర్ ఎవరు, ఈ సింగం మన నగరపు ఈశ్వరరావు సింగంపూడి ఈశ్వరరావు అనే హ్యాబిచువల్ అఫెండర్. ఇతనికి 3 జిల్లాల్లో మనకి కేసులు ఉన్నాయి. అదే మనకి రాజోలు, ఈస్ట్ గోదావరి కోనసీమ రాజోల్లో ఉన్నాయి, అలాగే మన ఏరియాలో గుండ్రాజవరం ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి, అలాగే పెరవలి, అమలాపురం రూరలు, రాజోలు, ఇరగవరం, అలాగే పెనుమంట్ర. ఈ పాత కేసులు, ఈ అన్ని కేసుల్లో కూడా అతను ఇంతకుముందు శిక్షలు అనుభవించి ఉన్నాడు. అతను హ్యాబిచువల్ అఫెండర్, అతను సీనియర్ అఫెండర్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.